హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శామ్స్ కార్నర్. ఈరోజు హెల్తీగా ఒక స్నాక్ తయారు చేసుకుందామండి. సౌండ్ విన్నారా అండి? తెలుస్తుందా మీకు ఆ క్రిస్పీనెస్? ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను మైదా కానీ గోధుమ పిండి కానీ యూస్ చేయట్లేదు, మిల్లెట్స్తో చేస్తున్నానండి ఈ స్నాక్స్. ఇక్కడ నేను అండుకొర్రల పిండి తీసుకున్నాను, మీ ఇష్టం అండి. అరికెలు, ఊదలు, సామలు ఏ పిండితో అయినా చేసుకోవచ్చు. పెసరపప్పు తీసుకున్నాను, ఇందుకోసం నేను పొట్టు పెసరపప్పు అండి. 6 నుండి 8 గంటలు నానబెట్టుకోవాలి. మామూలు పెసరపప్పు అయితే 2-3 గంటలు సరిపోతుందండి. మిక్సీ జార్లో మెత్తగా పట్టుకోవాలండి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అండి. రుచికి సరిపడా ఉప్పు, కారం, కలోంజీ సీడ్స్ ఉంటే కలోంజీ సీడ్స్ వేసుకోండి. నువ్వుల పప్పు అన్నా వేసుకోవచ్చు అండి. ధనియాల పొడి కొంచెం వేసానండి. మనం ఇవన్నీ కలుపుకొని, పిండికి కొలత ఏమి ఉండదండి. చపాతీ చేయడానికి ఎంత పిండిలా పడుతుందో ఆ పెసరపప్పులో అంతలా కలుపుకొని ముద్దలాగా వచ్చేదాకా పిండి వేసుకోవటమేనండి. ఇలా చపాతీలాగా, మీకు రొట్టెలాగా ఒత్తుకోవటం చేత్తో వచ్చుంటే అలా అన్నా చేసుకోండి. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోండి. ఫోక్ స్పూన్తో ఇలా హోల్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి, అప్పుడే గుల్లదనం వస్తుంది. మీరు ఒకవేళ ఇది టిఫిన్ కానీ నైట్ డిన్నర్కి కానీ ఇలా చపాతీలాగా కాల్చుకొని అలా అయినా తినేయచ్చండి. చపాతీలా చేసుకునేటప్పుడు హోల్స్ పెట్టుకోకర్లేదు. ఇలా చపాతీగా కాల్చుకున్న దాన్ని చేసుకొని హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవటమేనండి. మీ దగ్గర ఏ షేప్ ఉంటే ఆ షేప్తో, లేకపోతే నైఫ్తో అన్న కట్ చేసుకోవటమేనండి. ఎప్పుడు గోధుమ పిండి, మైదా కాకుండా ఇలా మిల్లెట్స్ పిండితో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక 15 డేస్ దాకా మనం స్టోర్ చేసుకోవచ్చండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.